నేను శాస్త్రాలు చదివినా, నేను పురాణాలు చదివినా, మా తాత ముత్తాతలు కంప్లీట్గా స్థాపత్య వేదం నేర్చుకున్నారు. మేము పుట్టినప్పటి నుంచి స్థాపత్య వేదంలో ఉన్నాము. అసలు ఇన్ని మాటలు చెప్పేసేసి మరి ఈ చిన్న జ్ఞానమే లేదు. స్థాపత్య వేదంలో కనీసం అసలు ఎన్ని అంశాలు ఉంటాయో తెలుసా మీకు? ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. నేను చేయగలుగుతాను, ప్రతిదీ నేను చేయగలుగుతాను. ఆ టాలెంట్ నాకుంది. ఎంతమందికి ఉంది టాలెంట్? ఒకడేమో బిందెల గురించి ఏదో మాట్లాడుతుంటాడు, ఇంకోడేమో చెంబుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకోడేమో వాచ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దానికి గణితం ఎట్లా కడతారు? అరే, మీకు తెలివి లేకపోతే, మీకు ఆ జ్ఞానం లేకపోతే నా దగ్గర రండి, నేను ట్రైన్ చేస్తా. నిజంగా నిన్న రాత్రి ఆయన ఫోన్ చేస్తారు, మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్. మీరు ఇచ్చింది తప్పే, యూట్యూబ్లో తప్పే, ఇది తప్పే, అసలు మీ మీద నమ్మకమే లేదు. ఇలాంటి ఎన్నో రహస్యాలు తీసి నేను యూట్యూబ్లో పెట్టాను. ఎవరి కోసం అండి? మీ అందరి కోసమే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి.